ఇన్స్టాగ్రామ్లో ప్రెసెంట్ మంచి ట్రెండింగ్లో రన్ అవుతున్న ఈ బ్యూటిఫుల్ డోలా సిల్క్ శారీ వచ్చేసి మనకి మీషోలో కూడా స్టాక్ అయితే వచ్చేసాయి. సో ఈ శారీని అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సేమ్ శారీలో మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి మీషోలో. అండ్ ఈ శారీ అయితే మనకి హాఫ్ వైట్ మీద కాంట్రాస్ట్గా బ్లాక్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు. అండ్ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. హైలైట్ ఆఫ్ ది శారీ వచ్చేసి కట్ వర్క్. ఈ కట్ వర్క్ ఈ శారీకి చాలా అందంగా అయితే ఉంది. అండ్ శారీ అయితే మనకి మంచిగా డోలా సిల్క్ ఫ్యాబ్రిక్తో అయితే వస్తుంది. ఓవరాల్ శారీ మనకి ఇలా పిచ్ వై డిజైన్ అయితే వస్తుందన్నమాట. శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చాలా లైట్ వెయిట్గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూపిస్తుంది వచ్చేసి పళ్ళు పార్ట్ అనమాట. పళ్ళు పార్ట్కి కూడా మనకి ఇలా పిచ్ వై డిజైన్తో వస్తుంది. అండ్ ఎడ్జెస్లో మనకి ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చారు. ఈ శారీకి బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా కాంట్రాస్ట్గా అయితే ఇచ్చారనమాట. చక్కగా జరీ వర్క్తో ఇలా బార్డర్ అయితే వస్తుంది. మనకైతే ఫెస్టివల్ సీజన్స్ రాబోతున్నాయి కదా. సో మీషోలో అయితే డిఫరెంట్ కలెక్షన్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. సో మిస్ చేసుకోకండి. అండ్ ప్రీవియస్గా కూడా నేను కొన్ని వీడియోస్ అయితే షేర్ చేశాను శారీస్వి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చూడండి. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. ఈ బ్లౌజ్ పీస్ మనకి కాంట్రాస్ట్ బ్లాక్ కలర్లో అయితే ఇచ్చారు. మొత్తం ప్లెయిన్ అయితే వస్తుంది. స్లీవ్స్కి అయితే ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చారనమాట. ఇది కూడా మనకి 1 మీటర్ అయితే ఇచ్చారు. అండ్ శారీ కట్టుకుంటే మాత్రం చక్కగా మన బాడీకి అయితే ఫిట్ అయిపోతుంది అనమాట. లైట్ వెయిట్గా స్లిమ్గా కూడా కనిపిస్తాము కట్టుకుంటే మాత్రం. సో మీషోలో అయితే డిఫరెంట్ సెల్లర్స్ దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ కొన్ని సెల్లర్స్ దగ్గర అయితే మనకి కట్ వర్క్ లేకుండా ప్లెయిన్గా అయితే ఉన్నాయన్నమాట శారీస్. ఈ శారీ కాస్ట్ అయితే నాకు 800 రేంజ్లో అయితే పడింది. అండ్ మనకి జూలై 20-21 ఈ 2 డేస్ ఆఫర్ అయితే రన్ అవుతుంది. ఈ టైంలో తీసుకుంటే కొంచెం ప్రైస్ అయితే లెస్ అవ్వచ్చు. సో ఆ క్వాలిటీకి అండ్ ఈ కాస్ట్కి నేనైతే టోటల్ వర్త్ అని చెప్తాను. చాలా బాగుంది. అండ్ ఈ కట్ వర్క్ లేస్ చూస్తే మాత్రం అది మనకి కట్టుకుంటే చాలా షైన్ అవుతూ ఉందన్నమాట. ఒక మంచి పార్టీ వేరు అండ్ ఫెస్టివల్ కూడా క్రియేట్ అయిపోతుంది. సో ఎనీ అకేషన్కి చక్కగా సెట్ అయిపోతుంది. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అసలు మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు చూపిస్తున్న డ్రెస్ వచ్చేసి నాకు ఒక సిస్టర్ ఇన్స్టాగ్రామ్లో అయితే కామెంట్ చేశారు ఈ డ్రెస్ రివ్యూ షేర్ చేయమని. సో మీకు కూడా కావాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నాకు డిఎం చేయండి. లింక్ ఆర్ ఎల్స్ స్క్రీన్ షాట్ కంపల్సరీ షేర్ చేస్తాను. ఈ డ్రెస్ వచ్చేసి అనార్కలి కుర్తీ అనమాట. మంచి పింక్ కలర్లో కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. అండ్ స్లీవ్స్ అయితే మనకి ఇలా 3/4 స్లీవ్స్ అయితే ఇచ్చారు. డ్రెస్ ఓవరాల్ మనకి ఇలా గోల్డ్ ప్రింట్ అయితే వస్తుంది. సో ఆ ప్రింటింగ్ అయితే మనకి అంతగా పోతున్నట్లయితే అనిపించలేదు. అండ్ యోక్ పార్ట్కి అయితే మనకి ఇలా సీక్వెన్స్ వర్క్తో చాలా గ్రాండ్గా అయితే ఉందన్నమాట యోక్ పార్ట్. ఈ డ్రెస్ ఫ్యాబ్రిక్ అయితే మనకి రేయాన్లో అయితే వస్తుంది. అండ్ చాలా థిక్గా అయితే ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. అండ్ ఓవరాల్ డ్రెస్ మనకి ఇలా ప్రింటింగ్ అయితే వస్తుంది. సో నేనైతే ఆ ప్రింటింగ్ని జస్ట్ కొంచెం రబ్ చేసి చూసాను అనమాట. నాకైతే పోతున్నట్లేం అనిపించలేదు. అండ్ సైడ్స్ అయితే మనకి ఇలా టాజిల్స్ కూడా ఇచ్చారు. ఈ డ్రెస్కి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అయినా కూడా మనకు అంత ట్రాన్స్పరెంట్గా అయితే అనిపించట్లేదు అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ప్రింటింగ్, నేను జస్ట్ అలా స్క్రాచ్ చేసి చూసాను అనమాట. నాకైతే అసలు ప్రింటింగ్ వస్తున్నట్లు కూడా ఏం అనిపించలేదు. ఇలాంటివి మనం కొంచెం జెంట్గా వాష్ చేస్తే బెటరు. మేబీ మనం వాష్ చేసిన దాన్ని బట్టి చిన్నగా పోవచ్చు, కానీ ప్రెజెంట్ అయితే నాకు ప్రింటింగ్ పోతున్నట్లయితే ఏం అనిపించలేదు. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసరికి నాకు 380 రేంజ్లో అయితే పడింది. సో మనం డైలీ వేర్కి ఆర్ ఎల్స్ కాలేజ్ వేర్కి వేసుకెళ్ళొచ్చు చక్కగా. సో నేనైతే టోటల్ వర్త్ అనే చెప్తాను. నచ్చితే మాత్రం ట్రై చేయండి. నేనైతే లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తున్న డ్రెస్ వచ్చేసి నేను మొన్న ఒక వీడియోలో షేర్ చేశాను. అప్పుడు ఆ వీడియో చూసి ఒక సిస్టర్ అయితే నాకు కింద కామెంట్ చేశారనమాట ఆఫ్టర్ వాష్ రివ్యూ షేర్ చేయమని. సో ఇది వచ్చేసి ఆఫ్టర్ వాష్ రివ్యూ అనమాట. సో నేను మెషిన్ వాష్ చేశాను. నాకైతే ప్రింటింగ్ ఎక్కడ పోయినట్లు ఏమి అనిపించలేదు. లైట్గా గోల్డ్ ప్రింట్ అక్కడక్కడ కొంచెం పోయినట్లు అనిపించింది, కానీ మరి ఓవర్గా అయితే పోయింది అనిపించలేదు. అంటే చిన్నగా పోదని చెప్పను, పోతుంది. కాకపోతే మనం మెయింటైన్ చేసిన దాన్ని బట్టి అయితే ఉంటుంది. సో నచ్చితే మాత్రం ట్రై చేయండి. దీని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దీని డ్రెస్ కూడా మనకి ఈ డ్రెస్ కాస్ట్ కూడా 300 రేంజ్లో అయితే పడింది. ఈ రోజుకైతే వీడియో ఇంతే. అండ్ ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. స్టే ట్యూన్ ఫర్ మోర్. థ్యాంక్ యూ. బాయ్.